నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. వైసీపీలో ఏం జరుగుతోంది? కీలక కాపు నేతలు జగన్కు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు? ఇప్పటికే కిలారి రోసయ్య, ఆళ్ల నాని, పెండెం దొరబాబు రాజీనామా చేయగా జిల్లాలోనూ పలువురు కాపు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. వైసీపీలో కాపు నేతలకు సరైన గుర్తింపు లేదా? అక్కడ పెత్తనమంతా ఒక వర్గానిదేనా? ఓటమి తర్వాత కూడా జగన్ తన తీరు మార్చుకోవడం లేదా? కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్న జగన్ రాజకీయంగా మళ్ళీ కోలుకునే అవకాశమే లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని విభజిత ఆంధ్రప్రదేశ్లో గాని కాపుల మద్దతు లేకుండా గద్దెనెక్కడం ఏ పార్టీకి సాధ్యం కాదు అన్నది అందరూ చెప్పే మాటే. అయితే 2019 ఎన్నికల్లో కాపుల మద్దతు పొందిన జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 2024 ఎన్నికల నాటికి అన్ని సామాజిక వర్గాలతో పాటు కాపుల మద్దతు కూడా కోల్పోయిన జగన్ అత్యంత ఘోరంగా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇంకోవైపు ఎన్నికల తదనంతరం ఉన్న కొద్దో గొప్ప కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు గాని కార్యకర్తలు గాని వైసీపీకి దూరం అవ్వడం జగన్కు కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే నా అనుకున్న వాళ్ళు బాగా దగ్గర వ్యక్తులు అసలు అంతవరకు ఎందుకు ఇంట్లోనే అమ్మ చెల్లి జగన్కు దూరమైన సంగతి తెలిసిందే. కాపు సామాజిక వర్గం నుంచి కొంతమంది నాయకులు జగన్కు నమ్మిన బంటుల్లా దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తూ వైసీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే అలాంటి నాయకులు సైతం ఇప్పుడు రాజీనామాలకు తెరతీయడంతో ఇక వైసీపీ భవిష్యత్తులో ఎప్పటికీ కోలుకోలేదు అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే పెండెం దొరబాబు, ఆళ్ల నాని, కిలారి రోషయ్య లాంటి మాజీ ఎమ్మెల్యేలు పేరున్న నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఈ ముగ్గురు కూడా కాపు సామాజిక వర్గంలో కీలక నేతలుగా ఉన్నారు. వీళ్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీలోని కార్యకర్తలు చాలా మంది జగన్కు గుడ్ బై చెప్పేసి జనసేన, టీడీపీలలోకి వెళ్లిపోతున్నారు. దీంతో అసలు ఎందుకు కాపు సామాజిక వర్గం జగన్కు దూరమవుతోంది? జగన్ మీద ఎందుకు కాపులకు నమ్మకం కలగడం లేదు? 2024 ఎన్నికలకు ముందే దాదాపు 70% పైగా కాపు సామాజిక వర్గం కూటమి పార్టీల్లోకి వెళ్లిపోగా ఇప్పుడు ఉన్న 15-20% కాపు వర్గం కూడా పూర్తిగా వైసీపీ నుంచి బయటపడేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల అనంతరం పెద్దగా మార్పు లేకున్నా ఏపీలో రాజకీయ పరిణామాలు వరుసగా మారుతున్నాయి. లేదంటూనే పార్టీలో జంపింగులు సాగిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న వైసీపీకి ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు జారిపోతారో తెలియని పరిస్థితి. అయితే అది పవన్, చంద్రబాబు గేట్లెత్తేదాన్ని బట్టి ఉంటుంది. కానీ ముందుగా కీలక నేతలు మాత్రం చేజారిపోతున్నారు. ఆ పార్టీ గెలిచింది 11 అసెంబ్లీ సీట్లే. అధినేత జగన్ను మినహాయిస్తే 10 మందిలో పార్టీ మారేవారు సగానికి పైనే ఉన్నారు. ఇక నాయకుల పరంగా చూస్తే చాలా మంది ముఖ్యమైన వారు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది గుడ్ బై చెప్పేశారు కూడా. వైసీపీ కొన్ని రోజుల్లోనే 3 మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా ఉమ్మడి గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందినవారే. రాజకీయంగా చైతన్యవంతమైన ఈ జిల్లాల నుంచి నాయకుల వలస వైసీపీకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కాగా తాజాగా పార్టీని విడిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి జగన్ తొలి మంత్రివర్గంలోనే ప్రాధాన్యం దక్కింది. అయితే ఆళ్ల నాని రాజీనామాతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ జీరో అయిపోవడం లాంఛనమే అంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కిలారి రోషయ్య, ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి పెండెం దొరబాబులు వెళ్లిపోయారు. ఈ ముగ్గురివి ఒకే సామాజిక వర్గాలు. ఏపీలో ప్రధాన సామాజిక వర్గం కాపులు. దాదాపు 30% వరకు ఉంటారని చెబుతూ ఉంటారు. 2019లో వీరంతా వైసీపీకి గట్టి మద్దతుగా పలికారు. కానీ ఈ ఎన్నికల నాటికి జనసేన ప్రభావవంతంగా మారడం, టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి కట్టడంతో కాపులంతా జనసేన కూటమిని ఆదరించారు.
రాయలసీమలోనూ బలిజలు కూటమికి పట్టం కట్టారు. ఒక వర్గం ఓట్లు వేస్తేనే అధికారం వస్తుందని కాదు, కానీ అధిక సంఖ్యాక వర్గమైన కాపులు ఆశాంతం ఓట్లు వేయడం ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇక వైసీపీ పాలనలో ఉండగా కాపులకు రిజర్వేషన్ అసాధ్యమని జగన్ చెప్పేశారు. ఆపై ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేనాని పవన్ కళ్యాణ్ను తేలిగ్గా తీసిపారేశారు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి మారిపోవడం, జనసేన బలపడడంతో కాపు నాయకులంతా ఆలోచన మార్చుకున్నట్లు కనిపిస్తోంది. క్రమంగా వైసీపీకి వీరంతా దూరమవుతుండడం దీనినే సూచిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే కమ్మ వర్గం టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక కాపులు ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. గడిచిన 2 ఎన్నికలను తీసుకుంటే 2014లో గంపగుత్తగా కాపులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దీనికి కారణం అప్పట్లో కూటమిగా బరిలో ఉన్న టీడీపీ, బీజేపీకి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. దీంతో ఆయన చెప్పినట్టుగా ఇతర కులాలతో పాటే మెజారిటీ కాపులు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఫలితంగా కాపుల బెల్టు ఎక్కువగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం నల్లేరుపై నడకే అయ్యింది. ఇది ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. 2014, 2019 మధ్య జరిగిన కాపు ఉద్యమం, ప్రభుత్వం నుంచి సరైన హామీలు లభించకపోవడంతో ఆ ఎన్నికల్లో కాపులు వైసీపీకి జై కొట్టారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. అయితే వైసీపీ హయాంలో కాపులు 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం, వారికి ఎటువంటి లబ్ధి జరగకపోవడం, కాపు కార్పొరేషన్ నిర్వీర్యం కావడం, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేయడంతో కాపుల మద్దతు ఈసారి జనసేన కూటమికి దక్కింది. ప్రస్తుతం వైసీపీలోని కాపు నేతలంతా జనసేన వైపు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే రాజీనామా చేసిన నేతలు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ఓకే అంటే జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 100% విజయాలను సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ చేపట్టిన క్రియాశీలక ప్రభుత్వానికి మంచి ఆదరణ లభించింది. పవన్ కళ్యాణ్ను తిట్టడం ద్వారా తాము నష్టపోయామని వైసీపీ నేతలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీని నడిపించారు పవన్. ఎక్కడా వెనుకంజ వేయలేదు. దీంతో కాపు కమ్యూనిటీ మొత్తం ఈ ఎన్నికల్లో పవన్ వెంట నడిచింది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కాపు నేతలు జనసేన పార్టీలో చేరడానికి చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఒక్క గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపు నేతల చూపు జనసేన వైపే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కమ్మలు టీడీపీ, వైసీపీకి రెడ్లు సపోర్ట్ చేసినంతగా జనసేన పెట్టిన నాటి నుంచి కాపుల ఆ పార్టీకి సపోర్ట్ చేయలేదు. అయితే బలహీన వర్గాలు మాత్రం తమ నాయకుడిగా పవన్ను గుర్తించి ఆయన వెంట నడుస్తున్నాయి. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు కూటమి ఆవిర్భావం, అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో కాపు వర్గం కూడా జనసేన కూటమికి సపోర్ట్ చేసింది. ఇక వైసీపీలో మిగిలిన కొద్దో గొప్పో కాపులు కూడా జగన్ కు గుడ్ బై చెప్పేసి జనసేన, టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారు. మరి ఆళ్ళ నాని గాని కిలార్ రాజశేఖర్ ఆ రోజునే చెప్పా, ఒక మీటింగ్ లో కనపడ్డాం. రాజశేఖర్ గారు కాపుల్ని చిన్న చూపు చూశారు, ఎటువంటి పరిస్థితుల్లో చిత్తుగా వాడగొడతారు రేపొద్దున వైసీపీలో ఉన్న కాపులందరిని అన్నాం. 34 మంది కాపులు కూడా ఆ రోజు రాజమండ్రిలో సమావేశం పెట్టిన రోజున రాధారంగ మిత్రమైన మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఎవరు కూడా మా ఆరాధ్య దైవం, మా దేవుడు, మా అందరి పేద ప్రజలు గుండెల్లో గూడు కొట్టుకున్న కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టండి అని 7,000 అప్లికేషన్లు ఇచ్చేలా అన్ని చోట్ల మేము చర్యలు తీసుకున్నామండి. చెత్తబుట్ట దాఖల్లో పడేశారు. ఒక్కడన్నా కాపోడు ఒక్కడన్నా మాట్లాడారండి. వీళ్ళు 34 మంది రాజమండ్రిలో సమావేశాలు. వీళ్ళు దేనికి సమావేశాలు, దేనికో అనేది అసలు ఎవరికి అర్థం కాని సమావేశం. ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా జిల్లా పేరు పెట్టకపోతే మా బతుకు బస్టాండ్ ఏనండి అయ్యా అని ఒక్కడ నోరెట్టి మా మెదపలేని ఈ కాపు ద్రోవులు, నేను ఆ రోజునే చెప్పానండి,
రేపొద్దున రాబోయే ఎన్నికల్లో ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఇవాళ అదే స్థాయి, అదే ఇమేజ్ ఉన్న పవర్ ఉన్న నాయకుడు, వంగవీటి మోహన్ రంగా గారు అంత ఇమేజ్ ఉన్న నాయకుడు మనకంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆయన పెద్దన పాత్ర పోషించమన్నాడు కాపుల్ని. 100% ఈసారి ప్రతి ఒక్క కాపు సోదరుల్లోనూ ఉత్తేజం వచ్చింది, బలోపేతం వచ్చింది. అందరూ కూడా కట్టుదిట్టంగా కాపులందరూ కూడా అనుకోవడం కాదండి, పక్కనున్న రజకులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, ముస్లిమ్స్ కానీ అన్ని కులాలు కూడా వారిని అండగా ఉండి, వారు కూడా కాపులకి అండగా ఉండి ఈసారి వేయబట్టే 164 సీట్లు సాధించగలిగాం. మాట తప్పను మడమ తిప్పను, ఇది జగన్ డైలాగ్. అయితే జగన్ చాలా విషయాల్లో మాట తప్పారని వైసీపీ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని సామాజిక వర్గాలు వైసీపీ హయాంలో ఇబ్బందులకు గురైనవే. ఎస్సీ ఎస్టీ నిధులు మాత్రమే కాదు, అన్ని రకాల కులాలకు సంబంధించినటువంటి నిధులను దారి మళ్లించారు. కాపు కార్పొరేషన్కు ఇస్తామన్న 10,000 కోట్లు ఎవరికిచ్చారో చెప్పలేదు. ఇంకోవైపు కాపు నేతలకు పార్టీలో ప్రాధాన్యత లేదన్నది తరచుగా వినిపించే మాట. వైసీపీకి కాపులు ఎందుకు దూరం అవుతున్నారో చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయి. అసలు జగన్ 5 ఏళ్ల పాలనలో కాపులకు చేసిందేంటి? కాపులు ఆయనపై ఎందుకు నమ్మకం కోల్పోయారు? జగన్ చెప్పిందేంటి, కాపులకు చేసిందేంటి? కాపు కార్పొరేషన్కు మంగళం పాడడం, పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడమే వైసీపీ ఆయువు తీసిందా? ఇతర కులాలకు వైసీపీలో పెత్తనం ఇవ్వరా? ఆధిపత్యం అంతా కేవలం ఒక సామాజిక వర్గానిదేనా? అసలు వైసీపీపై కాపు వర్గంలో ఆగ్రహానికి ప్రధాన కారణాలేంటి? జగన్ పదే పదే జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం కూడా కాపు సామాజిక వర్గంలో అసహనానికి కారణమైంది. సేనానిపై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడంతో వైసీపీపై కోపం పెంచుకున్నారు కాపులు. జగన్ను గద్దె దింపడానికి కాపు సామాజిక వర్గం జనసేన టీడీపీ కూటమికి సపోర్ట్ చేసింది. గతంలో వంగవీటి మోహనరంగా హత్య తర్వాత కాపులు అంతా కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అయినట్లు మళ్లీ అదే పరిస్థితులు ఈ ఎన్నికల్లో కనిపించాయి. పవన్ కళ్యాణ్పై జగన్ ప్రతిసారి పెళ్లిళ్లు ప్రస్తావన తేవడం కాపు వర్గంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇలా తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లు కాపులకు ఎలాంటి మేలు చేయకపోగా ఆ వర్గానికి చెందిన పవన్పై నిత్యం విమర్శలు చేయడం కాపులను పూర్తిగా వైసీపీకి దూరం చేసింది. పవన్ తనకు కులం లేదని పదే పదే చెబుతున్నారు. కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని జన సైనికులు చెబుతున్నారు. అయితే కాపులు పవన్ కళ్యాణ్ను తమ ఆకాంక్షలు తీర్చే నాయకుడిగా భావిస్తున్నారు. అయితే జగన్ తీరుతోనే కాపులో ఐక్యమత్యం పెరిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. నమ్మి ఓటేస్తే జగన్ తమను నట్టేట ముంచారన్న అభిప్రాయం కాపుల్లో ఉంది. జగన్ హయాంలో తమను నమ్మించి అన్ని విధాలా దగా చేశారన్న ఆవేదన కాపుల్లో ఉంది. కాపు సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేశారు జగన్. పథకాల్లో భారీగా కోత విధించారు. ఒక్క కాపు నేస్తం తప్పించి మిగతా పథకాలన్నింటినీ రద్దు చేసేశారు. ఆ కాపు నేస్తం కూడా అందరికీ ఇవ్వలేదు. విద్యోన్నతి, విదేశీ విద్యా పథకాలకు మంగళం పలికారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 2,000 కోట్లు కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. తద్వారా 5 ఏళ్లలో 10,000 కోట్లతో వారి ఆర్థిక స్థితిగతులను మార్చుతానని హామీ ఇచ్చారు. కానీ చేసింది ఏమీ లేదు. కాపు కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు, కానీ వాటికి నిధులు విధులు లేకుండా చేశారు. కాపు రిజర్వేషన్ పై చేతులెత్తేసిన జగన్ ఇటు ఇస్తానన్న 10,000 కోట్లు ఇవ్వకపోవడంతో కాపులపై జగన్కు ఎటువంటి అభిప్రాయం ఉందో కాపులు తెలుసుకున్నారు. దీంతో ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. నేరుగా జగన్ రెడ్డికి ఛాలెంజ్ చేశాడు. తాడేపల్లిగూడెం సభ దగ్గర ఎన్నికల సభ, మొట్టమొదటి ఎన్నికల సభ, ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత జగన్ నిన్ను అధపాతాలను తొక్కేస్తానన్నాడు, తొక్కేశాడు. ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా కావాలని ముష్టెడుక్కునే పరిస్థితికి వచ్చాడు. ఇక అది అక్కడికి అతను వదిలేసాయి. ఇక అతని చేష్టలు, పిల్ల చేష్టలు
వాళ్ళ పార్టీ నేతలు మాట్లాడే మాటలకి విలువ లేదు. ఏదో మా డిబేట్కి వచ్చినట్టు మాట్లాడతారు, దానికి మనం వివరం తరలేని మాటలు తీసేస్తాం. కాకపోతే శేఖర్ రెడ్డి ఒక మాట అడిగాడు కాబట్టి అది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, ప్రజలకు కూడా వెళ్ళాలి. అదేంటంటే కాపు కార్పొరేషన్. ఎస్, చాలా న్యూస్ చెప్తున్నాం. కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతమంది కాపులకి మీరు ఉద్ధరించారు? కాపులకు విదేశీ విద్య అనే దాని అవకాశాన్ని ఇచ్చారా? ఎస్, చంద్రబాబు నాయుడు 16,000 కోట్లు ఇచ్చాడు. ఉన్న 5 సంవత్సరాల్లో మేము 2,000 కోట్ల చిల్లర, 2,409 కోట్లు ఎంతో చెప్తున్నారు. అతను చెప్పింది 5,000 కోట్లలో 1,600 కోట్లు. మీది 10,000 కోట్లు. 2,000 పర్సంటేజ్ లెక్క తీసుకుంటే చంద్రబాబు నాయుడు పర్సంటేజ్ ఎక్కువ కాపులు చేసింది. పర్సంటేజ్లో తీసుకుంటే అంటే ఇచ్చిన మాటకి చేసిన పనికి ఆ హామీ నిష్పత్తి తీసుకుంటే చంద్రబాబు నాయుడు కాపులు ఎక్కువ చేసినట్లు లెక్క. జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజిక న్యాయం సూత్రం వంటబట్టించుకున్న పవన్ అన్ని కులాలకు, అన్ని మతాలకు పార్టీలో సమాన ప్రాతినిధ్యం కల్పించారు. అన్ని కులాలకు చెందిన వారికి పెద్దపీట వేశారు. అయితే వైసీపీ అందుకు పూర్తిగా భిన్నం. ఆ పార్టీలో గత 5 ఏళ్లలో పదవులు లెక్కలన్నీ తీస్తే సలహాదారుల నుంచి సహాయకుల వరకు సొంత కులం వారే కనిపిస్తారన్న విమర్శలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే జగన్ ప్రాధాన్యత ఇస్తారని టీడీపీ, జనసేనలు తొలి నుండి విమర్శిస్తూనే ఉన్నాయి. పదవులన్నీ రెడ్లకే ఇచ్చుకోవడంతో పాటు పార్టీల్లో కూడా రెడ్లే పెత్తనం చలాయిస్తుండడం, ఇతర కులాల నేతలకు జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని వైసీపీలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. అందుకే ఎన్నికలకు ముందే చాలా మంది నేతలు వైసీపీని వీడిపోగా ఇక కొద్దో గొప్ప మిగిలిన వారు ఇప్పుడు జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్క కాపు సామాజిక వర్గం నుంచే కాకుండా అన్ని కులాలకు చెందిన వారు వైసీపీకి టాటా చెప్పేస్తున్నారు. ఓడినా జగన్ తీరులో మార్పు రాలేదు. ఆయన వైఖరితో వైసీపీ ఇప్పట్లో కోలుకునే అవకాశమైతే కనిపించడం లేదని వైసీపీలో నేతలంతా భావిస్తున్నారు. ఇంకోవైపు అసలు జగన్ బయట ఉంటాడా, జైల్లో ఉంటాడా అన్న చర్చ సైతం వైసీపీ వర్గాల్లో ఉంది. జగన్ మీద ఉన్న కేసుల గురించి ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు నిత్యం ఆయన మెడపై కత్తుల్లా వేలాడుతున్నాయి. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమికి దగ్గరవుతున్న జగన్ బెయిల్ ఏ క్షణాన రద్దవుతుందో చెప్పలేం. దీంతో వైసీపీలో ఉంటే ఇంకా తమకు రాజకీయ మనుగడే ఉండదని నేతలంతా భావిస్తున్నారు. ప్రతి విషయంలోనూ టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్యాలెస్లో కాలక్షేపం చేస్తుండడం రాజకీయ మూర్ఖత్వమే అవుతుందంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు జగన్. ఓడినా సరే సొంత పార్టీలో 4-5 నేతలకు తప్పించి ఇంకెవరికీ ప్రాధాన్యత ఇవ్వకపోతుండటంతోనే నేతలు జగన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారంటే అర్థం చేసుకోవచ్చు, కానీ తన ధోరణి వలనని ఓడిపోయామని తెలిసి కూడా ఇంకా అదే తరహాలో వ్యవహరిస్తూ చేజేతుల సమస్యలను దగ్గరకు జరుపుకుంటున్నారని చెప్పక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా కొట్టుకుపోతాయి, కానీ విపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు సరైన దిశలో పయనించలేకపోతే ఆయనతో పాటు నమ్ముకున్న వారు కూడా టైటానిక్ షిప్ మాదిరిగా మునిగిపోతారు. అలా మునిగిపోవడం అన్న విషయాన్ని ముందుగా ఊహించిన నేతలు వీలైనంత త్వరగా జంపు కావాలని చూస్తున్నారు. అయితే వైసీపీ నుంచి బయటకొస్తున్న నేతలు బలంగా జనసేన తలుపు తడుతున్నారు. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటికిప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు భారీగా జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ ఖాళీ కావడమే కాకుండా ఏ క్షణంలో అయినా జగన్ జైలుకు వెళ్లే పరిస్థితులు ఉండొచ్చని అంటున్నారు. ఈ తరుణంలో తమకు ప్రాధాన్యత లేని పార్టీలో ఉండడం కంటే బయటకు రావడమే మేలని కాపు నేతలతో పాటే ఇతర వర్గాల నాయకులు భావిస్తున్నారు. వైసీపీ నావ మునిగే రోజు దగ్గరలోనే ఉందన్న మాట
జనసేన టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి పరిస్థితిని జగన్ చక్కదిద్దుకుంటారా, లేదంటే తనలో తన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు ఉండదని ఇలాగే పార్టీని బలహీనపరుచుకుంటారో కాలమే తేల్చాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.